చదవబడిన లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. రండి ప్రియా దేవుని పిల్లరా, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదివి సహాయం చేయండి. ఆకాశములకెగురు సంకుబుట్టి కొంగైనను తన కాలము నెరుగును, తెల్లగుబయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరకును తాము రావలసిన కాలము నెరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. చాలా జాగ్రత్తగా విందాం వాక్యాన్ని ప్రియా దేవుని పిల్లరా, గమనించండి. ఇక్కడ ఆకాశమునకు ఎగురు సంకుబుట్టి అయినను కొంగైనను తన కాలము నెరుగునట. కొంగలకు తెలుసు, పక్షులకు తెలుసు. ఏమండి, రాబో విధానంలో మీరు ఇక అనేక వాటిని గురించి వింటారు బైబిల్లో. ప్రియా దేవుని బిడ్డలారా, ఆకువేడు కైకులూరుకు మధ్యన కొల్లేరు అనేది ఉంటుంది. ఆ కొల్లేటికి కొన్ని దేశాల నుండి కొంగలు వస్తాయి, పక్షులు వస్తాయి. వచ్చి కొంతకాలం ఇక్కడ ఉండి గుడ్లు పెట్టి అంటే వెళ్ళిపోతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, తర్వాత అవి పిల్లలు అయ్యి ఆ పక్షులు కూడా ఆ దేశానికి వెళ్ళిపోతాయి. కొండలు లోయలు దాటి సప్త సముద్రాలు దాటి ఆ కొంగలు వస్తాయి ఏవో దేశాల నుండి. అలాగే రాజమండ్రి దగ్గర పెట్రోల్ చెరువు ఉన్నది ఏమండి, అక్కడ కూడా కొన్ని దేశాల నుంచి పక్షులు వస్తాయి. ఈ పర్యాటకులు వాటిని చూస్తానికి కూడా వెళుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, కొంతకాలం నుండి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలు చేసి మళ్ళా తన దేశానికి వెళ్ళిపోతాయి. అందుకనే కొంగలకు తెలుసు, పక్షులకి తెలుసు మనం ఏ దేశం నుండి వచ్చామో, ఎక్కడి నుండి వచ్చామో, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలని. ప్రియా దేవుని బిడ్డలారా, బాధకరమైన విషయం ఏంటంటే కొంతమంది మానవులు అసలు ఎందుకు భూమి మీదకి మనం వచ్చాం, ఎవరు మనల్ని పుట్టించారు, ఎవరు మనల్ని పెంచి పోషించారు, మనం తిరిగి మళ్ళా ఎక్కడికి వెళ్ళాలి, మనం వచ్చిన దేశం ఏంటి అనేది కొంతమంది మనుషులకు తెలియట్లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కొంగలకి పక్షులకు తెలుసు, కానీ అడవి మృగాలకి తెలుసట. ఆ జలచరాలు అంటే నీటిలో బాగే ఆ చేపలకు కూడా తెలుసు, తిమింగలాలు లేక మత్స్యము అనగా చేపలు. రండి మరొక మాటలు చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. చూడండి, 429 పేజీ నెంబరు. అయినను మృగములను విచారించుము, అవి కూడా మనకు బోధిస్తాయంట. అంటే మృగాలకి తెలుసు దేవుని గురించి, జలచరాలు చేపలకి తెలుసు, అడవిలో ఉన్న జంతువులకు తెలుసు, ఆకాశమునకి ఎగిరే పక్షులు కూడా తెలుసట దేవుడు ఎవరనేది. కానీ విచారము బాధ ఏంటంటే కొంతమంది గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు కూడా సృష్టికర్త ఎవరో దేవుడు ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ప్రియా దేవుడురా, అందుకనే ఆ జ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు. ఇప్పుడు అందరూ ఏం చేయాలట, మారు మనసు పొందాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. కావున ఇక్కడ అన్నాడు, అడవిలో ఉన్న మృగాలకు కూడా తెలుసు. చదవండి, అవి మీకు తెలియజేయండి. అంటే అడవిలో ఉన్న మృగాలు తెలియజేస్తాయి, ఆకాశంలో ఉన్న పక్షులు కూడా మనకి తెలియజేస్తున్నాయి. ఆ భూమిని గురించి మీరు జ్ఞానించినట్లా
అవి మీకు బోధించును. అంటే భూమిలో ఎన్ని ఖనిజాలు ఉన్నాయి, ఎన్ని రకాలైన పంటలు పండుతున్నాయి. వెండి ఉంది, బంగారం ఉంది, ఏమండి, బొగ్గు ఉంది, సమస్తము భూమిలో నుండి వస్తున్నాయి. ప్రియా దేవుని ఆలోచన, చెట్లు మొలుస్తున్నాయి. మనం తినే ఆహారము ధాన్యమా, కూరగాయల, పళ్ళ, ఏవైనా కానీ భూమిలో నుండే వస్తున్నాయి. భూమిలో నీ కొరకు నా కొరకు గొప్ప ఖనిజాల్ని లేక సర్వ ఏమంటారని ఆహారాన్ని దేవుడు దాంట్లో భూమిలోంచే మనందరికి ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. కావున పక్షులను చూసాం, మృగాల్ని చూసాం అంటే ఆలోచన చేయండి, గమనించండి. ఇంకా జలచరాలను కూడా చూస్తాం. ఆనాడు దానియేలు సింహాలు ఫోన్లో వేసినప్పుడు సింహాలు కూడా దేవుని మాట విన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, యోనాన్ని ఆ సముద్రంలో పడవేసినప్పుడు ఆ యొక్క తిమింగల వలగా మత్స్యం లేక చేప విన్నది. ఆ భక్తుడిని 3 దినాలు తన కడుపులో దాచిపెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. నాడు సృష్టి అంతా కూడా దేవునికి లోబడుతుంది. తన రూపంలో చేసిన మానవులు కొంతమంది ఇంకా దేవునికి లోబడతలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. కావున ఎలా ఉన్నాం మనం? ఏంటి మన పరిస్థితి? అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనలో ఎక్కడికి వెళ్ళాలి మనం? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కావున రండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదవండి ఒకసారి. పేజీ నంబర్ 568, పాత నిబంధన గ్రంథంలో, పెద్ద బైబిల్లో. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అంటే యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఆకాశం ఆలకిస్తుంది, భూమి చెవియొగ్గుతుంది. పక్షులు వింటున్నాయి దేవుని మాట, అడవిలో ఉన్న మృగాలు వింటున్నాయి, నీటిలో ఉన్న జలచరాలు వింటున్నాయి దేవుని మాట, లేక లోబడుతున్నాయి. కానీ మనం లోబడుతున్నామా? కొంతమంది ఇంకా మానవులు దేవుని మాట వినక లోబడక, నాకు మనం చదివిన ఇదే ఇర్మియా గ్రంథంలో ఏంటంట, దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. ఏమండి, 9వ వచనం అంటాడు కదా ఇర్మియా గ్రంథంలో, జ్ఞానులు అవమానం నొందిన వారై వారు విస్మయం పొంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానం కలదు అంటే, దేవుని వాక్యాన్ని నిరాకరించేవారు, దేవుని మాటలు త్రోసివేసేవారు, దేవుని మాటలు వినని వారు ఈ భూమండలం మీద ఎంతో మంది ఉన్నారు. జ్ఞానం అని చెప్పుకునేవా, పెద్ద పెద్ద చదువులు చదివిన వారు సైతము అజ్ఞానముగా ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, చీకటిలో తడువులాడుతున్నారు. దారి తెలియక ఇక్కడ పక్షులు తెలిసి, మృగాలకు తెలిసి, జలచరాలకు కూడా తెలిసి, సీమలకు కూడా తెలుసు, ప్రాగే పురుగు కూడా తెలుసు దేవుడు ఎవరో. కానీ తన పోలికలో పుట్టించిన కొంతమంది మానవులకి దేవుడు ఎవరో తెలియని వారిగా ఉన్నారండి. అసలు మనం ఎక్కడి నుంచి పంపబడ్డాం, ఎలా మనం పుట్టించబడ్డాం, మరలా మనం ఎక్కడి నుంచి చేరాలి, అసలు మన జీవిత గమ్యం ఏంటి అనేది ఆలోచన లేని వారిగా ఉన్నారు చాలా మంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద సొంత. ఎద్దుకు తెలుసంట, గాడిదకు తెలుసంట దేవుడు ఎవరో లేక యజమానుడు ఎవరో. మన పుట్టించిన ఆ దేవుడు ఎవరో వాటికి కూడా తెలుసట. ప్రియ దేవుని బిడ్డలారా, పశువులకు కూడా తెలుసని యోగ
36, 34లో ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, గమనించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సృష్టి అంతటితోటి మనతో మాట్లాడుతున్నాడు. సృష్టి లోబడుతుంది అండి. మాటలు రాని మృగాలు, పక్షులు, జలచరాలు దేవునికి లోబడుతున్నాయి, దేవుని మాట విన్నాయి. దేవుడు ఎవరో వాటికి తెలుసు, కానీ దేవుని పోలికలో పుట్టించిన కొంతమంది మనుషులకి ఇంకా దేవుని గురించి తెలియదు. ప్రియ దేవుడు, ఎంత దుఃఖము, ఎంత బాధ. ఆలోచన చేయండి, గమనించండి. కావున ప్రియ దేవుడు రండి, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. మీరు అభివృద్ధి పొందండి, ఆశీర్వదించబడండి, సమస్తాన్ని లోబర్చుకోండి. లోబడ్డాయా లేదా అంటే? సముద్రమా నిమ్మళించు, గాలి ఆగిపో అని అంటే ప్రభు ఆగిపోయింది కదా. ఈనాడు సమస్తం లోబడుతున్నాయి. సింహాలు మనిషికి లోబడుతున్నాయండి. చూసారా, సర్కస్లు చూస్తూ ఉంటారు కదా మీరు. చిన్న కర్ర పొలముచ్చుకుంటే అంత పెద్ద సింహాలు, పులు కూడా ఏమంటాయి, లోబడతాయి. ఏది కూడా లోబడుతుంది. ఎలా చేయమంటే అలాగా చేస్తుంది. భూమి మీద సమస్తము, పాము కూడా, అంటే పాము మనం చూస్తే భయపడతాం, కానీ మనం చూస్తే దాని భయం తెలుసా మీకు? కానీ మనమే భయపడతా ఉంటాం. చూసారా, కొంతమంది అవలేలకు పట్టేసుకుంటాడు పాముని. కర్ర కూడా అక్కర్లేదు వాళ్ళకి, తాకు పట్టుకుని తలగా పెట్టేసుకుంటారు. సమస్తము భూమి మీద ఉన్నాయి, మానవులకు లోబడుతున్నాయి. ఓ సింహము, నా భక్తుడిని ఏమీ చేయొద్దంటే ఆ సింహాలు ఏమి కూడా చేయలేదు. ఫోన్లో అగ్నిలో వేయబడ్డారు. సెంటర్ మేషక్ అభిజ్ఞంలో అగ్ని ఏమి చేయలేదు. ప్రియ దేవుని కూడా ఆలోచన చేయండి, గమనించండి. కావున ఈనాడు అనేకులు దేవునికి లోబడక, దేవుని మాట వినక ఇష్టాంతరంగా జీవిస్తున్నారు. రండి, యోబు గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం చదువుతాను ఒకసారి. 12:8, 429 పేజీ నెంబరు. భూమిని గురించి నువ్వు జ్ఞానించిన అది నీకు బోధించును. వినండి, సముద్రంలోని చేపలు దాన్ని మీకు వివరిస్తాయి. ఆలోచన చేయండి, గమనించండి. ఆనాడు యోనాని సముద్రంలో పడవేసినప్పుడు ఆ చేప ఏం చేసిన తన కడుపులో దాచిపెట్టిందండి. ప్రియ జన్మడు ఆలోచన చేయండి, గమనించండి. సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోబడుతున్నవే, కానీ దేవుని స్వరూపమందు చేయబడిన మానవులు మాత్రమే ఇంకా అనేకులు లోబడతలేదు, దేవుని మాట వింటలేదు. మనం చూస్తున్నాం, లేఖనాలు చదువుతున్నాం, బైబిల్లో రాయబడినట్టుగా ఇంకెక్కడా నువ్వు చూడలేవు. సమస్తము మనకు ఆధారము. భూమి మీద ఏది జరుగుతున్నా, జరగబోయేది తెలియచేయాలంటే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే. ప్రియ దేవుని ఆలోచన చేయండి. సీమ గురించి, పురుగు గురించి, ఏమండి, ప్రతి దాని గురించి వ్రాయబడిన గ్రంథం ఇది, పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఆలోచన చేయండి, గమనించండి. ఇక్కడ సముద్రంలో ఉన్న చేప కూడా దేవుని మాట వింటుందండి. ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేయండి, గమనించండి. ఈనాడు నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని మాట మీద నువ్వు నమ్మిక ఉంచుతున్నావా? ఆలోచన చేయి, గమనించు. దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవునికా, లోకానికా, లేక లోకములో ఉన్న మనుషులుగా?
ఆలోచన చేసుకో ప్రియా దేవుని బ్రదరా. ఇంకా నువ్వు అజ్ఞాన కాలంలో ఉంటావా? ఇంకా అంధకారంలో చీకటిలో తడుగులాడుతూ ఉంటావా? ఒక్కసారి ఆలోచన చేయి, గమనించు. రండి, ఆది కాండము 9వ అధ్యాయము 2వ వచనం. ఆది కాండము 9వ అధ్యాయము 2వ వచనం. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకు ప్రతి పురుగుకును సముద్రములో ఉన్న చేపలన్నిటికీ కలుగును. అంటే అవన్నీ కూడా మీ చేతికి, మనుషుడికి ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు. మీకు భూమి మీద సమస్తం లోపడతాయి. ఆలోచన, మనం సింహాన్ని చుట్టూ భయపడిపోతామని చంపేస్తాయని. కానీ కొంతమంది మనుషులు వాటిని పెంచుతారు, లేక వాటితో ఆటలాడుతూ ఉంటారు. బైబిలే అక్కడ అదే అన్నాడు. ఆ మాటను మనం గమనించినట్లయితే మన చదువు మాట, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ. అంటే మన వల్ల భయం కలుగుతాయి అడవి జంతువులకి. ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రములో ఉన్న చేపలన్నిటికీ కలుగును. అవన్నీ కూడా మీ చేతికి అప్పగిస్తాను. బా, ఎంత గొప్ప మాట అండి. సృష్టిలో ప్రతిదీ కూడా మనుషునికి లోబడేటట్టు దేవుడు చేస్తున్నాడు. కానీ నువ్వు మాత్రం దేవుడు లోపడతానే. కొంతమంది మనుషులు దేవుడు లోపడతారు, దేవుడు మాట వింటలేదు. ఎంత బాధ, ఎంత దుఃఖము. ఆలోచన చేయండి, గమనించండి ఒక్కసారి ప్రియా దేవుడు బిడ్డలారా. కావున ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో తేటగా సూటిగా మాట్లాడుతున్నారు. సమస్తము లోబడేటట్టు దేవుడు చేశాడు మానవులకి. కానీ నీ పోలికలో, దేవుని పోలికలో నిన్ను నన్ను చేసిన మనమే. నేనైతే రమారమి 30 సంవత్సరాలు దేవుడు లోబడలేదు, దేవుడి మాట వెళ్ళలేదు. సృష్టికర్త ఆయన మడిచి ఇష్టానుసారంగా జీవించాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేసి గమనించండి. రండి, కీర్తన గ్రంథం 148వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 529 పేజీ నెంబర్. ఆయన వాటిని నిత్య స్థానములుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటిని కట్టడాన్ని నియమించాను. ఏది దాన్ని అతిక్రమింపదు. చూసారా, వాటన్నిటికీ క్రమాలు చెప్పాను. నేను నియమించాను, కట్టడాలు క్రమాలు నియమించాను. వాటిని అన్ని కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. మరి మనుషులు పాటిస్తున్నాడా? ఆలోచన చేయి, గమనించు ప్రియా సోదరుడా, సోదరి. అవన్నీ కూడా దేవుని మాట వింటున్నాయటండి, క్రమం తప్పకుండా చేస్తున్నాయటండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఆశ్చర్యం. నువ్వు క్రమం తప్పకుండా బైబిల్ చదువుతున్నావా? క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నావా? క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నావా? ఆలోచన చేయి, గమనించి నిన్ను ఒకసారి పరీక్ష చేసుకో. అవన్నీ క్రమాన్ని పాటిస్తున్నాయే భూమి మీద ఉన్న సమస్తమును. కానీ నువ్వెందుకు క్రమాన్ని పాటిస్తలేదు? ప్రియ దేవుని బట్టి ఆలోచన చేయి, గమనించి. ఎంతకాలం దేవుని గాయాలు రేపేవారిగా ఉంటాం. ఎంతకాలమో ఆయన సిలువ వేసేవారిగా ఉంటాం. ఎంతకాలం ఆయన బాధపరిచి, దుఃఖపరిచి, ఏడ్పించేవారిగా ఉంటాం మనం. ప్రియ సంఘమా, ప్రియ నా దేశ మిత్రులారా, సత్యాన్వేషకులారా, మనుషులారా, ఒక్కసారి ఆలోచన చేయి. ఎంతకాలము దేవుని విడిచి దూరంగా పారిపోతా దేవుని మాట వినకుండా? సృష్టి అంతా కూడా లోబడుతుంది దేవునికి. మరి నువ్వు లోబడవా? నువ్వు ఆయన మాట వినవా? ఆయన మార్గంలోనికి రావా? ప్రియా సోదరుడా, సోదరి, ఆలోచన చేయి, గమనించి. ఉదయకాలము వస్తున్నప్పుడు కొంతమంది
ప్రజలు చూసినప్పుడు ఎంతో వేదన చెందాను ప్రభువా. అయ్యో దేవా, ఈ ప్రజలందరూ ఏమైపోవాలి? ఈ మనుషులందరికీ రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు ప్రభువా? ఇంత అజ్ఞానంలో, ఇంత అంధకారంలో ఉన్నారు. సాతానుడు వారి యొక్క మనోనేత్రాలు గురుడితనం కలిగజేశాడు ప్రభువా. అయ్యయ్యో దేవా, ఈ ప్రజల సంగతి ఏంటి నాయనా? వాళ్ళని చూసి చాలా హృదయంలో బాధపడ్డాను. ప్రియా దేవుని బిడ్డరా, ఆలోచన చేయండి, గమనించండి. సృష్టి అంతా కూడా దేవునికి లోబడుతున్నాయి. దేవుడు చెప్పినట్లుగా క్రమం తప్పకుండా అవి పాటిస్తున్నాయి. కానీ ప్రభు యొక్క రూపంలో కలుగు చేసిన మానవులు మాత్రమే కొంతమంది దేవుని మాట వినగా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆయన మాటను తిరస్కరిస్తున్నారు. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా. జ్ఞానులు కూడా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు. దేవుని మాటను విసర్జిస్తున్నారు. ఆలోచన చేయండి. యెహోవా మాటలాడుతున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. ఆకాశం ఆలకిస్తుంది. నక్షత్రాలు కలుగులు కాకంటే కలిగింది, ఆకాశం కలుగులు కాకంటే కలిగింది, సముద్రాలు కలుగులు కాకంటే కలిగి, కొండలు కలుగులు కాక, భూమి కలుగులు కాక, సమస్తము ఆయన వంటి మాట ద్వారాగా కలిగినవండి. మానవుడిని మట్టి ద్వారాగా తయారు చేసి అవయవాలు నాసికారంధ్రంలో జీవాత్మముగా మనుషుడు జీవాత్మ అయ్యాడు. దేవుని పోలికలో మానవుని తయారు చేస్తున్నాడు. దేవుడికి ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కనికరము ప్రియా దేవుని కూడా ఆలోచన చేయడం గమనించి, అటువంటి ప్రభువుని విడిచి ఆయన మాటను వినకంట, లోబడకంట ఎంతకాలం నువ్వు దూరంగా ఉంటావు. ప్రియా సోదరుడా, సోదరి, దానివల్ల నువ్వు సాధించేదేమీ లేదు. దానివల్ల నువ్వేమాత్రము సాధించలేవని బైబిల్ చెప్తుంది. నాకు వేరుగా ఉండి మీరు ఏమయ్యో చేయలేదు. కావున ప్రియ దేవుడు రండి, యోబు గ్రంథము 35వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దాం. యోబు గ్రంథము 35వ అధ్యాయం 11వ వచనం, పేజీ నెంబర్ 446, పాత నిబంధన. అమ్మా, భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు. నన్ను సృజించిన దేవుడు చాలా చక్కగా, ఏమండి, ఎక్కడైనా ఉంటాయి ఈ మాటలు, ఎక్కడ దొరుకుతాయి మీకు? ఆలోచన చేయండి. ఈ బైబిల్లో ఉన్న మాటలు ఎక్కడైనా దొరుకుతాయా? ఎంత వివరణగా, ఎంత అరటి పండు ఒలిసి నోట్లో పెట్టినట్టుగా చక్కగా దేవుడు తన లేఖనాల్లో తెలియజేస్తున్నారు మానవులకి. చదవమ్మా. నన్ను సృజించిన దేవుడు అంటే నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారు ఎవరినూ కూడా లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయడం ఒకసారి గమనించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు భోజనం చేసిన తర్వాత మరలా బైబిల్ పెట్టుకొని నేను చెప్పిన వాక్యాలన్నీ కూడా మరలా చదవండి, 1, 2, 3 సార్లు తెలుస్తుంది. ఒకవేళ మీకు చదువు లేకపోతే చదువులో వారికి చదివించుకోండి. ప్రభా, నా జ్ఞానోదయం కలిగించేయి, నా గ్రహింపు దయచేయి. నీ లేఖనాలు చూసినట్టు నా మనోనేత్రలో తెరవచ్చే ప్రభా. ఈ సాతానుడు నా మనోనేత్ర గుడ్డితనం కలిగజేశాడు. ఒక్కసారి పరిశీలన చేయండి. మరొక 1, 2 సార్లు చదివించుకోండి. ప్రియ దేవుని చదవండి. మీరు మనసు పెట్టండి బైబిల్ మీద, వాక్యం మీద. అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేయండి, గమనించండి. ఈ యొక్క మధ్యాహ్న వేళలో దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి లేఖనం ద్వారాగా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బైబిల్ ద్వారాగా, ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. సమస్తం ఆయన లోబడుతున్నాయంట. సమస్త సృష్టి ఆయన మాట వింటున్నాయి. కానీ దేవుని పోలికలో పుట్టించిన కొంతమంది మానవులు దేవుని మాట వింటలేదు. 2 కీర్తనల గ్రంథము
53వ అధ్యాయం 2-3 వచనాలు కూడా చదువుతాం. 479 పేజీ నెంబర్ 479. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశమునందు చూచి నరులను అనగా మానవులను పరిశీలిస్తున్నాడంటే దేవుడు అంటే దేవుడు వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశములో నుండి పరిశీలన చేస్తున్నాడంట. నరులను చూస్తున్నాడు, మానవులను చూస్తున్నాడు. దేవుడు నన్ను వెతుకుతారేమో, నన్ను కనుగొంటారేమో, నా మాట వింటారేమో, నా దగ్గరికి వస్తారేమో అని ప్రభు ఎదురు చూస్తున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, వివేకము కలిగి, జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి ఆయన వెతుకువారు కలరేమో అని ఆయన చూస్తున్నాడు. ఆకాశం నుండి మానవులను తేరి చూస్తున్నాడట. తేరి చూడటం అంటే బాగా చూడటం అన్నమాట. బాగా చూస్తున్నాడు దేవుడు. ఆయన మాట వింటావేమో అని, ఆయన సన్నిధికి వస్తావేమో అని, ఆయన మాటకు లోబడతావేమో అని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది దేవునికి దూరంగా ఉన్నారు. దేవుని వెతుకుతారే, దేవుని మాట వింటలేదు. ఆలోచన చేయగా గమనించండి. ఎవరికి ఇష్టమైన త్రోవలో వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. రేపు మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత నువ్వెంత గుండెలు బాదుకున్నా, ఎంత ప్రయత్నం చేసిన ఫలితము ఉండదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభు నమ్ముకోమని బైబిల్ చెప్తుంది. రండి మరొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15-16 వచనాలు. పేజీ నెంబర్ 207 కొత్త నిబంధనలో, పెద్ద బైబిల్లో 207 పేజీ నెంబరు కొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15-16 వచనాలు. ఇది అసలైన మాట. మానవులు వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము జ్ఞాపకమందుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉంటుంది. అంటే అసలు మనం ఏ దేశం నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, అక్కడికి వెళ్ళడానికి మనం జ్ఞాపకం ఉంచుకోవాలట. పక్షులు జ్ఞాపకం ఉంచుకున్నా లేవా? ఏ దేశం నుంచి వచ్చినాయో ఆ దేశానికి మళ్ళీ వెళ్ళిపోవడానికి జ్ఞాపకం ఉంచుకున్నాయండి. వాటిని మెదడంతండి, వాటి తలకాయ ఎంత అసలు ఆలోచన చేయండి. చిన్నది కదా. మానవుడి మెదడు ఎంత? 1350 గ్రాములు అంట. అంటే కేజీన్నర రమారమ్మి. ఎంత జ్ఞానం, ఎంత నెదడ, ఎంత బుర్ర నీకు ఇచ్చాడు కదా. మరి అసలు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తలేదు. ఆ పక్షులు సీమకి ఎంత ఉండదు చూడ తలకాయ అసలు, లేదా దానికి నెదడ ఎంత ఉంటుంది జ్ఞానం. 6 మాసాల ముందే అది ఆహారం సిద్ధపరచుకుంటుందట. అందుకనే సీమల ఎత్తుకు వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకుని అంటాడు. సామెతల గ్రంథకర్త అంటాడు 22:6లో ఏమంటారు చూడండి ఒకసారి. బాలుడు నడవదు త్రోవను వాడిని నేర్పవాడు, పెద్దవాడిని నన్ను తొలుగు కూడా అంటాడు. ఏమంటే అలాగే సీమల గురించి అదే చెప్తాడు. ఏమంటాడు? సీమల యొక్కకి సోమరి సీమల యొక్కకు వెళ్ళు, వాడి నడతను చూసి బాగుగా నేర్చుకో. ఎంత క్రమంగా వెళ్తాయండి. సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోపడుతున్నాయి. వాటి క్రమాన్ని తప్పకుండా అవి నెరవేరుస్తున్నాయి కదా. సూర్యుడు కలిగాడు, చంద్రుడు కలిగండి. సాయంత్రం అయ్యేటప్పటికి చీకటి పోతుంది. ఉదయం అయ్యేటప్పటికి సూర్యుడు వస్తాడు, నక్షత్రాలు కలుగుతాయి. వాటి పని వాటి క్రమాన్ని చేస్తున్నాయి. భూమి గుండ్రంగా తిరుగుతుంది, మనందరికీ తెలుసు. దేని మనం చేస్తూనే ఉన్న దేవుడు చెప్పినట్లుగా. కానీ మానవుడు మాత్రమే కొంతమంది ఇంకాను అజ్ఞానంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, దారి తెలియక కడుగులాడుతున్నారు. దేవుని మాటకు లోబడతలేదు, దేవుని చెప్పిన మాటకు చెవియొక్కుతలేదు, మనసులో పెడతలేదు దేవుని మాటను. ప్రియ దేవుని బిడ్డరా,
ఆలోచించండి, గమనించండి. ఇక్కడ అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 15-16 వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశాన్ని ఏం చేయాలంటే మనం జ్ఞాపకం. మనది ఈ దేశం కాదు, మన ఈ ఊరు కాదు, ఏమంటే మనం ఉంట నివాసం మన సొంతము కాదు. మన గృహము, మన దేశము పరలోకము. అక్కడికి వెళ్ళిపోవాలి మనం. ఆలోచన చేయి. ఇక్కడ ఎన్ని మేడగదులు కట్టుకున్నా, ఎంత ఖరీదైన భవనాలు నువ్వు నేనున్నా, ఇది మన కాదు. ఏదో ఒక రోజుని విడిచిపెట్టేయాలి. మీరు అదేవిధంగా ఆలోచన చేయడం గమనించండి. మొన్న ఒక తల్లి ఉచ్చిలి చాలా సంఘాలు కట్టారు. ఆవిడ భర్త ఎప్పుడో చనిపోయారు, మంచి పేరుగాంచిన దైవ సేవకుడు. ఈమె ఒక ఉచ్చిలి ప్రార్థనకి వెళ్ళి అక్కడ వాకింగ్ చెప్పి అందరికి ప్రార్థన చేసి వచ్చింది. ఇంటికి వెళ్ళింది. కొడుకు కారు మీద పెట్టారు. సరే ఇంటికి వచ్చి ఇంకా మంచం మీద పడుకున్నారు వాళ్ళు. ఈలో ఫోన్ వచ్చింది, బాగోలేదు, నాకు నీరసంగా ఉంది ఏదో అన్నట్టు పరిగెత్తికి వెళ్ళారు. పాపం పరిగెత్తికి వెళ్ళి కారులో హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఆర్ఎం డాక్టర్ తీసుకొచ్చి కదా ఇంటికి చేశారు. అయినప్పుడు కూడా మళ్ళా డెంట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. వెళ్తూ అంటుందంటే ప్రభు నన్ను పిలుస్తున్నారు, నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. ప్రభువా, నేను నీ కొరకు ఎంత సేవ చేశానో, ఎన్ని ఆత్మలు నీ కొరకు సంపాదించానో, నన్ను జ్ఞాపకం చేసుకో నా తండ్రి అంటూ ప్రాణం వదిలేసిందంట కారులో. ఎంత గొప్ప భాగ్యం అండి. అన్నీ ఉండి కూడా సమస్తాన్ని, పొలాన్ని, ఎద్దుల్ని, వ్యాపారాల్ని, సొంత మిషన్ తయారుని అన్ని వదులుకొని ఎక్కడో దుద్దుకూరు నుంచి ఇక్కడికి వచ్చేసారు. వాడు ఉచ్చిలి, రాజవరము, ఏమంటే కట్టంగా వసంతవాడు ఇక్కడ అన్ని కూడా సేవలు ప్రారంభించి పాముల మధ్యన, తేళ్ల మధ్యన కాపురం ఉంటూ ఒక కొడుకు కూడా చనిపోయాడు. ఇంకో కొడుకు కూడా కాళ్ళ పడితే ఆ కాళ్ళ దూకేసిందంట. అలా అయితే రక్షించుకుంది ఆయన. తింటాల పైన ఆహారం లేదు, గెంతు కాచుకొని కొన్ని బియ్యం ఉంటే తర్లా తాగి మళ్ళా రాత్రికి కూడా ఆ కొన్ని మెతుకులను మళ్ళా నీళ్లు పోసుకొని గెంజి కింద పెట్టుకొని తాగేవారట. ఉప్పు కళ్ళకి కూడా ఎక్కడికి వెళ్ళించేవాడు కాదట ఆ పాస్టర్ గారు. అలా కష్టపడ్డారు. ఉన్నతమైన సేవలు కొడుకులు చేస్తారు. కొడుకులు కూతురు కూడా చక్కగా వాకింగ్ చెప్పొచ్చు. ఆ భర్త గారు కూడా అలాగే వాకింగ్ చెప్పొచ్చి ప్రభుత్వం నిధించారట. ఈవిడు కూడా అలాగే చక్కగా ఉంది, ఏ తప్పు లేదు. నా దేశాన్ని వెళ్ళిపోతున్నాను ఎంత చక్కగా చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. ప్రభు నన్ను పిలుస్తున్నారు, నా టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నానని. అలాగే అనుకోకమ్మా, అలాగే అనుకోకుండా అత్తయ్య గారు అన్నాడు కోటలో కొడుకు. కానీ ప్రభు ముందుగానే ఆవిడ చూపించాడు. హాస్పిటల్కి వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టగట్టగానే ఆవిడ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. ఆవిడ తెలిసిపోయింది, నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నన్ను దేవుడు పిలుస్తున్నాడు. మరి నీకు తెలుసా? ఏ దేశం నుండి వచ్చావో నీకు తెలుసా? ఆ ఏడాన్ని జ్ఞాపకం ఉంచుకున్నావా? పక్షులు జ్ఞాపకం ఉంచుకున్నాయి కదా. మృగాలు పగలంతా లేదా రాత్రులు ఏటాడతాయి. వాటి జంతువుల విధానాన్ని బట్టి మళ్ళా కుక్కలోకి వెళ్ళిపోతాయి. ఆలోచన చేయండి, గమనించండి. కొంతమంది మానవులే దేవుని మాట వినకట్ట అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడుంటాం మనం యుగాలు అనేది తెలియకుండా జీవిస్తున్నారు. దేవుడా ఎంతో బాధతో లూకా శుభవార్త 3వ అధ్యాయం 38వ వచనం చూడండి ఒకసారి. లూకా శుభవార్త 3వ అధ్యాయం 38వ వచనం, పేజీ నెంబర్ 53, కొత్త నిబంధనలు. అమ్మా ఎనోషుకు, షేతుకు, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారు. అంటే మనం కూడా దేవునికి కుమారులమే. ఆదాము సంతానం నుంచి వచ్చాం మనం అంతా కూడా. కావున ఆదాము దేవుని కుమారులు, మనం కూడా దేవుని కుమారులమే. తెలుసా నీకు ఆ విషయం ప్రియ సోదరుడా సోదరి? ఆలోచన చేయ ఒకసారి. మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాం, దేవుని కుమారులమై ఉన్నాం. రెండు మరొక మాట చూద్దాం. 100వ కీర్తనలో ఒక చక్కని మాట అంటారు చూడండి. కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనం, 504 పేజీ నెంబర్ 504.
యెహోవాయే దేవుడని తెలుసుకుని. ఎవరు పుట్టించారట? ఆయనే మనల్ని పుట్టించను. మనము ఆయన వారము. ఎవరి వారము? నీవు నీ సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు. మనం దేవుని పిల్లలం. దేవుడు మనల్ని పుట్టించాడు. అది తెలియదు చాలా మంది. ఏమండి, మమ్మల్ని ఎవరో పుట్టించారండి. సృష్టికర్త అయిన దేవుని మర్చిపోతున్నావు. బైబిల్ చెప్తుంది ఆయన మనల్ని పుట్టించను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములోని ఇంట్లో ప్రవేశించాలి. మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఆయన వారము, ఆయన ప్రజలము. ఆయన మేపుతున్నాడు, పోషిస్తున్నాడు. ఏమంటే నీవు నేను తల్లి గర్భం నుంచి వస్తాను తెచ్చుకొని వచ్చామా? ఇన్ని సంవత్సరాలకు బ్రతుకుతాం కానీ ఇన్ని బియ్యం కావాలి, ఇన్ని పాలు కావాలి, ఇంత నీరు కావాలి, ఇన్ని కూరగాయలు కావాలి. నేను తెచ్చుకున్నాం మనం కూడాను. ఆలోచన చేయండి, గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మనల్ని పుట్టించాడు, మనం పోషిస్తున్నాడు, మనల్ని పెంచుతున్నాడు ఆయన. మనమేమి లోకానికి తీసుకుని రాలేదు. కావున ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం రండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనాలు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనాలు. పేజీ నెంబర్ 120 కొత్త నిబంధనలో. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. అంటే మనం భూమి మీద ఉంటారంట, మనందరి దేవుడు పుట్టించాడు ఒక్క జాతి నుండే. ఇన్ని జాతుల ప్రజలు మనం పేర్లు పెట్టుకున్నాం కదా. ఒకే ఒక ఆదాము నుండి మనం వచ్చాం. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్నాయా అసలు? బైబిల్ చెప్తుంది తేటగా నీతో నాతో మాట్లాడుతున్నారు ప్రభు మధ్యాహ్న పేడలో. చదువురా తల్లి. వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తం నిర్ణయ కాలము వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. అంటే ఆయన కనుగొంటారేమో అని. ఒకే మనుషుల నుండి వచ్చాం మనం అందరం కూడా. మానవ జాతి, మన జాతి అంతా కూడా మానవులము. ఇన్ని జాతులు లేవండి, ఇన్ని కులాలు లేవు. ఆలోచన చేయండి, గమనించండి. ఒకే వంశం నుండి వచ్చిన వారన్నా. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు ఉన్నాయా? మా కులం గొప్పదంటే మా కులం గొప్పది, మా మతం గొప్పదంటే మా మతం గొప్పది. ఎక్కడుంది? నీకు నాకు కులం ఎక్కడుంది? నీకు నాకు మతం ఎక్కడుంది? మార్గమే ఇది. మోక్షానికి మార్గమే, ఆ పరలోకానికి, ఆ దేవుని ఇంటికి మార్గం మాత్రమే ఇది బైబిల్. మతాన్ని బోధించడానికి యేసు ప్రభు రాలేదు. మతాన్ని బోధించమని బైబిల్ చెప్తలేదు. మనుషుల హృదయం మారాలంటే, పాప స్వభావము విడిచిపెట్టాలి. ఆలోచన చేసి గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఏం గ్రహిస్తున్నావు? నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు? ప్రియ సోదరుడా సోదరి, ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకో. రండి, సామెతల గ్రంథం వినకపోతే ఏమవుతుందో చూస్తాం. అక్కడ 1వ అధ్యాయం 28వ వచనం, 531 పేజీ నెంబరు. అప్పుడు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను వారికి జవాబు ఇవ్వను. ప్రత్యుత్తరం అంటే నేను జవాబు ఇవ్వను. నన్ను గూర్చి మొరపెడతారు, వెతుకుతారు, నన్ను కనుగొందాని ఎంతో శ్రద్ధగా వెతుకుతారు నన్ను. ఆ ఆపత్కాలంలో, కష్టకాలంలో నేను విన్ను. అది చూసారా, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వారికి కనపడటట్టు. దేవుడు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నిందలు అవమానాలు వచ్చినప్పుడు అప్పుడు శ్రద్ధగా వెతుకుతావేమో నువ్వు ప్రియా సోదరుడా సోదరి. అప్పుడు నేను వారికి కనపడను, నేను వారి మాట విన్ను అన్నాడు దేవుడు. ఏంటి ఫలితం? ఏంటి ప్రయోజనం?
ఆలోచన చేయి, గమనించి ప్రియ సోదరుడా సోదరి, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఎన్నిసార్లు చెప్పినా వినడంలోని వారికట ఆకస్మికంగా దేవుని యొక్క భయంకర తీర్పు వస్తుందట. ఏంటో అనుకుంటున్నారంతే మనుషులు. దేవుని మాట వినరు, దేవుని మాట లెక్క చేయరు. ఆ దేవుని సన్నిధి అంటే భయం ఉండదు. అయ్యో ఎలా ఉన్నాం మనం, ఏంటి మన పరిస్థితి ఏంటి? జాగ్రత్త సుమా, నన్ను శ్రద్ధగా వెతుకుదురుగా నేనేం చేయని వాళ్ళకే కనపడ్డాడు దేవుడు. వెండో నీ బాధ, నీ వేదన, నీ రోదన, నీ ఆక్రందన, నీ కన్నీరు అని మాత్రం లెక్క చేయడా సమయాన్ని. నిలిచేత ఎన్నోసార్లు నేను పిలిచాను, ఎన్నోసార్లు నేను రమ్మని ఆహ్వానించాను. 2 చేతులు సాటి దినమెల్లయో నా కుమారుడు నా కుమార్తె రమ్మన్నాను. నిమిష్టానుసారంగా సంపాదనని, లోకమని, లోకములో ఉన్నవాడి వరకు పరిగెత్తు 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 ఇంకా పరిగెత్తు. ఇప్పుడు నేను కావాల్సి వచ్చానా? ఇంతకాలం నా మాట వెళ్ళలేదే, నా మాట త్రోసివేసే, నా బోధను త్రోసివేసేవే. నా సేవకుడు చెప్తూనే ఉన్నాడే, నా సేవకులా చెప్తూనే ఉంది, అయినా నువ్వు త్రోసివేశావు. ఇప్పుడు నన్ను నువ్వు శ్రద్ధగా వెళ్తుంది, నేను దొరకను. నీ కనబడని మాట విన్ను, నేను పట్టించుకోను. జాగ్రత్త ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన చేతి గమనించండి. ఎలా ఉంది నీ పరిస్థితి? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఎలా ఉంది నీ వ్యక్తిగత జీవితం? ఆయనతో సహవాసం ఉన్నదా? ఆయన మాట వింటావా? సృష్టి అంతా వింటుందండి. సృష్టిలో ఉన్న ప్రతి పక్షులు, అడవులో ఉన్న మృగాలు, నీటిలో ఉన్న జలచరాలు, ప్రాగే పురుగు, సేవ, ప్రతిదీ వింటున్న దేవుని మాట. నువ్వు ఎందుకు వినవు ప్రియ సోదరుడా సోదరి? ఎందుకు లోబడదు అసలు? నీ ఉద్దేశం ఏంటి అసలు? నీ ఆలోచన ఏంటి? నీ తలంపు ఏంటి? జాగ్రత్త సుమా, నేనే గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని, మేమే గొప్పవారం, మాకు అన్నీ ఉన్న దేవుడు అక్కర్లేదు అనుకుంటున్నావా? అన్ని ఆయన ఇచ్చినాయి అమ్మా. అయ్యా అన్ని ఆయన ఇచ్చినాయే. ఆయన లేకుండా నువ్వు వస్తా, నేను వస్తా, ఏమి తల్లిదండ్రుల నుంచి లోకాన్ని తీసుకురాలేదే. అది హనుమంతుడు అదే అనుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు, నీకు విస్తారమైన ఆస్తిని సమకూర్చాను. ప్రాణం తింటదండి అజ్ఞానం. లోకంలో చూసారు లాజర్ని, రసిగారిపోతుంది, ఆ పడిపోయిన రొట్టె ముక్కలు తిన్నాడు. తండ్రి అయిన అబ్రహాం రొమ్ముని ఆనుకున్నాడు, పిలుస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా అంటే లోకంలో తెలుసు దీనికి. నీ రొమ్మును ఆనుకుని ఉన్న లాజర్ చిటికిన మీద ఒక్క చుక్క పంపించవా, ఏం ప్రయోజనము లే. అయితే ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి యాతనకరమైన స్థలంలోనికి, అగ్నిగుణంలోనికి రాకుండా ఎవరైనా పంపించి సువార్తను ప్రకటించి, అందుకునే సువార్తను ప్రకటిస్తారు. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు పడి, ఇన్ని నిందలు అవమానాలు భరిస్తూ ఎందుకు దేవుని మాటకు లోబడి సేవకులు, విశ్వాసులు, సంఘాలు సువార్తను ప్రకటిస్తున్నాయి. రాత్రనగా పగలనగా ఎండనగా వాననగా నడిచి సువార్త పత్రికలు పంచిపెడుతూ, బైబిల్ పంచిపెడుతూ నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. నువ్వు దేవుని కోరికలో పుట్టించబడుతుందా బిడ్డవు, నువ్వు దేవుని ఎందుకు వెళ్ళాలి? నువ్వు ఈ సాతాను వృత్తిలో ఉండడానికి, లోకాచారాలు ఉండడానికి, లోక పద్ధతిలో ఉండడానికి తగవు. అనే ఎంత శ్రమ పడుతూ బాధపడుతూ సువార్తను ప్రకటిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ. ఆలోచన చేయండి, గమని రండి. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. 472 పేజీ నెంబరు. యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల క్రమము నాకు ఎంతైనది. ఇప్పుడు భక్తుడు అన్నాడు ఇక దావీదు, అంటే నా దినాలు ఎంతకాలం ప్రభా, నా ఆయుష్ ఎంతకాలం? నీ ఆయుష్ నీ చేతుల్లో లేదు, నా ఆయుష్ నా చేతుల్లో లేదు. ఎవరి చేతిలో ఉంది మన ఆయుష్? దేవుని చేతిలో ఉంది. ఏమండి, దేవుని చేతిలో ఉంది. జీవ మరణాలు యెహోవా వచ్చమని బైబిల్ చెప్తుంది. కావున ప్రియ దేవుని గారా, భక్తుడు అంటున్నాడు, చదవదని
నా దినముల ప్రమాణం ఎంతో నాకు తెలుపు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకోగలుగుతున్నాను. అని నేను బలవంతుడిని, ధనవంతుడిని, డబ్బు ఉంది, నేను దక్షిణవాదు, నా బలవంతుని దక్షిణవాదు ఏమీ లేదు అంటే ఎంత బలవంతుడైనా ఎంత ధనవంతుడైనా ఏ ప్రయోజనం లేదండి. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, బాడీ కండలు ఉన్నాయి, నా గుండె బాగుంది, నా అవయవాలు బాగున్నాయి, నాకు ఏ జబ్బు లేదు అనుకుంటున్నావా? ఏమీ లేదు. మనుషులకి ఆవిడేమని అనుకుందా పాపం, అన్ని బాగా ఉన్నాయి, ఏమి మందు కూడా ఆడతలేదు పాపం, ఏమీ లేదు, చాలా ఆరోగ్యంగా ఉందా తల్లి అనుకుందా? ప్రభు పిలిచి వెళ్ళిపోయింది అంతే. అలా మనం అనుకుంటాం. కానీ ఎంత బలవంతుడైనా ఎంత ధనవంతుడైనా 4 సార్లు వెళ్ళి బయటికి వచ్చేటప్పటికి ఇక మంచం మీద పడిపోతాడు అంతే. ఎంత బలవంతుడైనా ఏమీ లేదు, అన్నీ అయిపోతాయి, నరాలు చచ్చిపడిపోతాయి. శిలలు ఎక్కించాలి, బతుకుతో చచ్చిపోతావు తెలియదు. జాగ్రత్త, నీ బలం నిన్ను రక్షించలేదు, నీ ధనం నిన్ను రక్షించలేదు, నీ ఆశపాస్తులు నిన్ను రక్షించలేవు. ఇక్కడ అన్నాడు భక్తుడు, నా ఆయువు ఎంతో నాకు తెలుపు, నా దినముల పరిమాణం ఎంతో చెప్పు. చదవదని నా దినముల పరిమాణం నీవు బెత్తిడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము ఒట్టి ఊపిరై ఉన్నాడు. ఒట్టి ఊపిరండి. కొద్దిసేపు ఈ ముక్కు నోరు ఆగిపోతే ప్రాణం పోతే ఎంత బలవంతుడైనా. ఒట్టి ఊపిరి మనం దేవుడు ఆలోచన చేయండి, గమనించండి. తెలుసా నీకు మన ఒట్టి ఊపిరి అని తెలుసా నీకు? ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా, ఎంత కండలు తిరిగినా, ఎంత ఎక్సర్సైజ్ బాడీ అయినా ఒట్టి ఊపిరి మనది. ఎప్పుడు ఆగిపోతుంది ఊపిరి తెలియదు. యాకోబు అంటాడు, అంటే ఒకనొక పట్టణం వెళ్ళి సంపాదించుకున్నారా నీ జీవము ఏ పాటి ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటిది కదా నీ జీవితం అంటాడు. ఒకనొక పట్టణం వెళ్ళి డబ్బు సంపాదిద్దాం, ఒకనొక దేశం వెళ్ళి సంపాదిద్దాం, ఏ పాటిది ఆలోచన చేతి గమనించి. నీ ఆయువు ఏ పాటిది, నీ ఊపిరి ఏ పాటిది? రండి ఒక 2 మాటలు చూపించి ముగిస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు దేవుడు, చక్కని మాటను చెప్తున్నాడు. 616 పేజీ నెంబర్ పెద్ద బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతకండి. దొరికే కాలం అంట నువ్వు బ్రతుకుండగానే, నీలో ఊపిరి ఉండగానే, నువ్వు నడుస్తూ పని చేసుకుంటూ ఆరోగ్యం ఉన్నప్పుడే యెహోవా మీకు దొరికే కాలం ఇదే. ఆయన మీరు వెతకండి. ఆయన మీకు సమీపంగా ఉన్నాడు, ఆయన్ని వేడుకోండి. దూరం వెళ్ళక్కర్లేదు, ఎక్కడెక్కడ డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళక్కర్లేదు, నీకు సమీపంగా ఉన్నాడు. అందుకనే ప్రతి గ్రామంలో మందిరం ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. మందిరంలోకి వెళ్ళి నువ్వు దేవుని వాక్యాన్ని వినాలని, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదవాలని, దేవుని మాట నుండి నీ జీవితం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, గ్రామం బాగుపడుతుంది, పట్టణం బాగుపడుతుంది. కానీ మండలము, జిల్లా, నియోజకవర్గం, రాష్ట్రం, దేశం బాగుపడితే చనిపోయిన మానవుడిని, పాడైపోయి పతనం అయిపోతున్న మనుషులను, చెడ్డ అలవాటుకు బానిస అయిపోయిన వారిని విడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన వెతకండి, ఆయన మీకు సమీపంగా ఉండగానే ఆయన వేడుకోండి. రేపు మంది కాదు ప్రియ సోదరుడు సోదరి, ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్యలారా నా యొక్క రండి, నీకు విశ్రాంతిని కలిగించేది. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, వస్తావా? ఆయన సమీపంగా ఉన్నాడు, నీకు దూరంగా లేడు. నువ్వే ఆయనకు దూరంగా ఉన్నావు, నీవే ఆయనకి ఎడమగా పారిపోతున్నావు, నీవే ఆయన మాట వినడం లేదు. సమస్త సృష్టి అంతా వింటుంది, లోపడుతుంది. పక్షులు విన్నాయి, అడవిలో ఉన్న మృగాలు, జలచరాలు, పాకే పురుగు, సేమ అన్నీ విన్నాయి. నువ్వు మాత్రం వింటలేదేమో. ప్రియ సోదరుడా సోదరు, ఇప్పుడైనా విను ఆయన మాట. నీ జీవితం బాగు, కుటుంబం బాగుపడదు. ఆఖరి ఒక మాట యెషయా గ్రంథం 38:10లో ఒక మాటను చూస్తాను చూడండి.
599 పేజీ నెంబరు, 599 పేజీ నెంబరు. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చాను. నా ఆయుష్ శేషము పోగొట్టుకుని ఉన్నాను. అంటే హిజ్కియా అన్నాడు, నా ఆయుష్ శేషం ఏం చేస్తున్నాను? పోగొట్టుకుని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదు అంటున్నాడు. కానీ అక్కడ దేవుడు దయ తలచి ఏం చేశాడు? ఒక 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. కావున నీకు నాకు పొడిగిస్తాడన్న గ్యారంటీ లేదు. మన దినములు సంపూర్తి అయినప్పుడు వచ్చాయంటారు అంతే. కానీ పశ్చాత్తాపడ్డాడు హిజ్కియా. గోడతోడు తిప్పుకున్నాడు తన ముఖాన్ని, గుండెలు బాదుకున్నాడు, కన్నీరు వీచాడు. నేను గత కాలంలో చేసిన సేవను ఒకసారి జ్ఞాపకం చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే, ఓ యెషయా ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాలని చెప్పి ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. నిజమే, అవకాశం ఉండదేమో నీకు నాకు తెలియదు. దేవుడు ఆయనకి ఇచ్చాడని నీకు ఇవ్వాలని గ్యారంటీ ఏమీ లేదు. కావున మనం ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశానికి వెళ్ళాలని మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన మాట వినాలి. దినదినము సిద్ధపడి ఉండాలి. ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఎప్పుడు మన ప్రాణం పోద్దో తెలియదు. ఆలోచన చేయండి, గమనించే ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి మన జీవితాలు. కావున ప్రభు కొరకు సిద్ధపడదాం. అంటే ప్రభు రాజ్యానికి నేను వెళ్ళాలి. నాది ఈ గ్రామం కాదు, లేక నాకు ఈ దేశం కాదు, నా ఉన్న ఇల్లు నాది కాదుది, నా ఇల్లు పరలోకంలో ఉంది, ఆ పరలోకపు వారసులను మేము అని ప్రభు కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. ప్రభువా, నిజమే ఆకాశములు ఎగిరే పక్షులు తెలిసిందయ్యా నువ్వెవరో. నీ మాట విన్నాయి. అడవిలో ఉన్న మృగాలు తెలిసింది, అవి నీ మాట విన్నాయి. నీటిలో జలచరాలు కూడా నీ మాట వింటున్నాయి.